నువ్వు ఎప్పుడైతే యేసే రక్తముతో నిన్ను కప్పుకుంటావో అప్పుడు ఏమవుతావో తెలుసా? దేవుని సొత్తు అవుతావు. దేవుని సొత్తు అయినప్పుడు దాన్ని ఏమంటారో తెలుసా? నో ట్రెస్పస్ జోన్. అంటే ఆ స్థలంలో ఇతరులు అడుగు పెట్టడానికి అవకాశం లేదు, అడుగు పెట్టకూడదు. ఎప్పుడైతే నిన్ను యేసే రక్తంతో ప్రోక్షించుకుంటావో అప్పుడు సాతానికి ఏ రకమైన అధికారం నీ జీవితం మీద ఉండకూడదు, ఉండదు కూడా. వస్తే ఎవరితో యుద్ధం చేయాలి సాతాను? కోర్ట్ ఆఫ్ లా. ఏ లా? దేవుని లాతో. కంచె అంటే ఏంటి? కవరింగ్, హెడ్జ్. సాతాను దాంట్లో ప్రవేశించలేదు, ఏ రకమైన హాని కూడా కలిగించలేదు. నువ్వు వేసావు. అది ఎలాగే వేసాడు దేవుడు? ఆయన అర్పించే బలుల ద్వారా రక్తములో ఆ యొక్క పరిధి ఏర్పాటు చేయబడి. అందుకే సాతాను ఏ రకంగా కూడా యోబుని శోధించలేకపోయాడు, హాని చేయలేకపోయాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ రక్తాన్ని వాడాలి, యేసే రక్తాన్ని వాడాలి. ఇదొక ఆయుధము దేవుడు మనకిచ్చాడు. ప్రభువా, నీ యొక్క యేసే రక్తములో నన్ను నేను కప్పుకొనుచున్నాను. నా ఆరోగ్యం, నా శరీరాన్ని, నా యొక్క వృత్తిని, నా యొక్క వ్యాపారంని, నా యొక్క ఆస్తిని, మాకిచ్చిన గృహాన్ని, మాకిచ్చిన ఇళ్ళని, నాకిచ్చిన బిడ్డలను, నాకిచ్చిన భార్యను అన్నీ కూడా నీవు రక్తంలో కప్పొచ్చు. యేసయ్య రక్తముతో నువ్వు ఎప్పుడైతే ప్రోక్షించి కప్పుతావో సాతాని సమస్త అధికారాన్ని కోల్పోతాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ విధంగా మనము జయకరమైన జీవితాన్ని జీవిస్తూ సాతాను నుంచి మనము ఈ యొక్క శోధన నుంచి, వాడి యొక్క ఉగ్రత నుంచి, వాడి యొక్క పన్నాగము నుంచి, వాడు చేసిన చెడు నుంచి మనము తప్పించుకోగలము. రక్తాన్ని ఎదిరించగలిగిన ఆయుధము సాతాను దగ్గర లేదు. దేవుడు ఏర్పాటు చేసిన యేసయ్య రక్తము కంటే బలమైన ఆయుధం మనకి లేదు. హల్లెలూయా. కాబట్టి జనులారా, అజ్ఞానంలో బ్రతకకుండా ఈ సత్యాన్ని గ్రహించి యేసయ్య రక్తాన్ని వాడడం నేర్చుకోండి. నూతన నిబంధనలో ఏదైనా సరే దేవుడి నుంచి పొందాలంటే విశ్వాస మూలముగానే మనము పొందగలం. ఈ రక్తము కూడా విశ్వాసముతో మనల్ని మనం ప్రోత్సహించుకొని విశ్వాసముతో మనల్ని కప్పుకున్న మనల్ని దేవుడు కాపాడుతున్నాడు ఈ రక్తములో అని చెప్పి నమ్మిన వానికే అది పని చేస్తుంది. హల్లెలూయా.